పిడి సుందర్రావు అనే ఒక వ్యక్తి హిందువు మతం మారిన తర్వాత ఏమన్నాడో తెలుసా? జాతీయ జెండా అంటావు, అదేమన్నా జెండా? అదొక కాగితపు ముక్క, ఒక గుడ్డ ముక్క అన్నాడు ఈ దేశపు జెండా కేవలం మతం మారినందుకే. విజయ్ కుమార్ అనే ఒక వ్యక్తి మన హిందూ బిడ్డ మతం మారిన తప్పుకేమన్నాడో తెలుసా? భరతమాత అంటున్నారు, భరతమాతకు ఎంతమంది మొగుళ్ళు అని అడిగాడు, కేవలం మతం మారిన తప్పుకే. ఇంకొకడు విజయ్ కుమార్ అనే ఒక పాస్టర్, వాడు మన హిందువే, కేవలం మతం మారిన తప్పుకే శివుని అసభ్యకరంగా చూపించడానికి లింగ మర్మం అనే ఒక షార్ట్ ఫిలిం తీసి ఏ జాతిలో పుట్టి, ఏ గడ్డ మీద పుట్టి, ఏ ధర్మంలో పుట్టి, కేవలం మతం మారిన తప్పుకే పరమశివుణ్ణి నిందించడానికి పాల్పడ్డాడు. అర్థం చేసుకోండి, ఒకవేళ మతం మారడం మా తప్పు కాదు, భారత రాజ్యాంగం ప్రకారంగా మాకు ఇచ్చినటువంటి హక్కు, మా స్వేచ్ఛ అనుకుంటే మతం మారంగా ఎవడొద్దన్నాడు? నీ హద్దులో నీ ఉండేటట్టుంటే మతం మారు, నీ దేవుని నువ్వు పూజించుకునేటట్లుంటే మతం మారు, నీ గ్రంథాన్ని నువ్వు గౌరవించుకునేటట్లుంటే మతం మారు, అంతే తప్ప నీ గ్రంథం చలామణి అవ్వాలని, నీ దేవుడు నడవాలని చెప్పి మా దేవి దేవతలు నిందించే హక్కు నీకు ఏ రాజ్యాంగం ఇచ్చింది? రాజ్యాంగంలో హిందువులను కించపరచమని ఉందా? జాతీయ జెండాను అవమానపరచాలని ఉందా? కేవలం ఈ వల్ల ఏంటి? కుసంస్కారం, కుబుద్ధి, ఇవి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అవివేకపు చేష్టలు.